హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రంగయ్య అనే ఒక భూస్వామి ఉన్నాడు. రంగయ్య పరమ పిసినారి. పనివాళ్లను పెట్టుకునేవాడే గాని వారికి సరిగ్గా జీతం ఇచ్చేవాడు కాదు. ఏదో ఒక వంక చెప్పి జీతం తగ్గించి ఇచ్చేవాడు. అందువల్ల పనివాళ్ళెవ్వరూ ఎక్కువ కాలం పనిచేసేవాళ్ళు కాదు. ఇలా ఉండగా పొరుగురికి చెందిన చిన్న పని కోసం ఆ గ్రామానికి వచ్చాడు. చిన్నాకి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. రంగయ్య వద్ద పని ఉందని తెలుసుకుని ఆ గ్రామానికి వచ్చాడు చిన్న. అయితే ఊళ్ళోకి రాగానే అందరూ రంగయ్య గురించి చెడుగా చెప్పారు. రంగయ్య పిసినారని, జీతం సరిగ్గా ఇవ్వడని, తన వద్ద అసలు పనే చెయ్యొద్దని కూడా చెప్పారు. అయినా కూడా చిన్న వినకుండా రంగయ్య వద్దకు వచ్చాడు. అయ్యా, నా పేరు చిన్న, మాది పొరుగు గ్రామం. నాకు నా అన్నవాళ్ళెవ్వరూ లేరు. నాకు జీతం కూడా వద్దయ్యా. 3 పూటలా కడుపు నిండుగా భోజనం పెట్టండి, అన్ని పనులు చేస్తాను అన్నాడు చిన్న. అంతే, జీతం అవసరం లేదనేసరికి రంగయ్యకు పరమానందం వేసింది. 3 పూటల భోజనమేగా, పెట్టేద్దాం. కాకపోతే వాడడిగినంత కాకుండా మనం పెట్టే అంతే పెడదాం. ఖర్చు తగ్గుతుంది, జీతము మిగులుతుంది అని ఆనందపడి, సరే రేపటి నుంచి పనిలోకి వచ్చే అన్నాడు రంగయ్య. సరేనయ్యా, రేపటి నుంచి పనికి వచ్చేస్తాను అని తిరిగి వెళుతూ ఉండగా, సరిగ్గా 3 గంటలకే తెల్లవారుజామున వచ్చేయాలి, సరేనా అన్నాడు రంగయ్య. అలాగే వచ్చేస్తానయ్యా అని అన్నట్లుగానే తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి ఆవుల వద్ద పనంతా చేసి, పాలు పితికి, పొలంలో ఏదో కాస్త పని ఉంటే అది కూడా చేసి భోజనానికి వచ్చాడు. అయ్యా, పనులన్నీ అయిపోయినాయి, కాస్త భోజనం పెడతారా, ఆకలిగా ఉంది అన్నాడు చిన్న. ఏమే రంగమ్మ, భోజనం తీసుకువచ్చి చిన్నాకి పెట్టు అన్నాడు రంగయ్య. రంగమ్మ భోజనం తీసుకువచ్చి చిన్నాకి పెట్టింది. చిన్న కడుపు నిండుగా తిని ఇక లేచి వెళుతుంటే, ఆగు చిన్న, అప్పుడే వెళ్ళిపోతావే, మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యాలిగా అన్నాడు రంగయ్య. మధ్యాహ్నం చేస్తాను, ఇప్పుడైతే కాస్త పనుంది, పొలం వెళ్ళి వస్తానయ్యా అన్నాడు చిన్న. పనులన్నీ భోజనం చేసిన తర్వాత చేయొచ్చు గాని ముందు మధ్యాహ్న భోజనం, అలాగే రాత్రి భోజనం కూడా చేసేసేయ్ అన్నాడు రంగయ్య. అదేంటయ్యా, మధ్యాహ్నం, రాత్రి భోజనం రాత్రి చెయ్యాలి గాని అన్నీ ఒకేసారి ఎలా చెయ్యాలయ్యా అన్నాడు అమాయకంగా చిన్న. నేను నీకు 3 పూటల భోజనం పెడతానని అన్నాను, కానీ అది ఎప్పుడనేది చెప్పలేదుగా. అది ఒక్కసారే పెడతాను, అది ఈ సమయంలోనే అన్నాడు రంగయ్య. ఏమనాలో తెలియక కాసేపు ఆలోచించుకుని, సరేనయ్యా, పెట్టేసేయండి, తినేస్తాను అన్నాడు చిన్న. ఏమే రంగమ్మ, మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి పెట్టు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు రంగయ్య. ఏంటండి మీలో ఇంత మార్పు? అందరికిలాగా జీతం ఎగ్గొట్టినట్టే పాపం ఈ చిన్నాకు కూడా భోజనం ఎగ్గొడతారేమో అనుకున్నా, అలాంటిది 3 పూటలా భోజనం పెట్టేస్తానంటున్నారు అని ఆశ్చర్యపోయింది రంగమ్మ. నేనేం మారలేదు, నేను ఖర్చు తగ్గించుకునే ఉపాయమే ఆలోచించాను. ఎవరైనా కడుపు నిండుగా తిన్న తర్వాత ఇంకేమైనా తింటారా? అందుకే ఇప్పుడే పెట్టేస్తానని చెప్పాను. ఇక పాపం ఆ చిన్న పూటకి 1 ముద్ద చొప్పున 2 ముద్దలే తినగలడు. అప్పుడు మనకి 2 పూటల భోజనం మిగిలినట్టేగా అని చెప్పాడు రంగయ్య. అవునా, సరే తీసుకువస్తానుండండి అని భోజనం తీసుకువచ్చి చిన్నాకి పెట్టింది రంగమ్మ. అయితే చిన్న అడిగి మరీ ఒక మనిషి తినే భోజనం తినేశాడు. తిని, అయ్యా, మధ్యాహ్న భోజనం అయిపోయింది, ఇక రాత్రి భోజనం కూడా పెట్టేస్తారా ఇప్పుడే అని అడిగాడు చిన్న. ఇప్పుడే పెట్టించేస్తా. అదేంటి, ఇప్పుడేగా కడుపు నిండుగా తిన్నాడు, అయినా కూడా ఒక మనిషి తినే అంత తినేశాడు. రాత్రి భోజనం తినలేడులే, మనిషి అన్నోడు ఇంత తిన్న తరువాత ఇంకొక ముద్ద కూడా తినలేడు అని మనసులో అనుకుని, రంగమ్మ, రాత్రి భోజనం కూడా తీసుకొచ్చి పెట్టేయి అని భార్యను పిలిచాడు రంగయ్య. రంగమ్మ మరలా భోజనం తీసుకువచ్చి పెట్టింది.
చిన్న మొహమాట పడకుండా మరలా ఒక మనిషి తినే అంత భోజనం అడిగి మరీ తిన్నాడు. తిని హాయిగా అక్కడే పడుకుండిపోయాడు. ఏంటి చిన్న పడుకుండిపోయావు, పొలంలో బోల్డంత పనుంది వెళ్ళు అన్నాడు రంగయ్య. అదేంటయ్యా, రాత్రి భోజనం చేసిన తర్వాత ఎవరైనా పడుకుంటారు గాని పనులు చేస్తారా? నేను పనులు చేస్తానన్నాను గాని రాత్రిపూట పనులు చేస్తానని చెప్పలేదుగా అని అమాయకంగా అన్నాడు చిన్న. ఇలా అయితే నాకు లాభం ఎక్కడా? 3 పూటలా భోజనం ఒక్కసారి తినేశాడు, మరలా పని కూడా చెయ్యనంటున్నాడు. ఈ విషయం నలుగురికి చెప్పినా తప్పు నాదే అని నన్నే తిడతారు. అందుకే ఎవరికి చెప్పకుండా ఏ పూట భోజనం ఆ పూటే పెట్టి ఆ పనేదో చేయించుకుంటే పోతుంది అని మనసులో అనుకుని, చిన్న తప్పంతా నాదే గాని రేపటి నుంచి ఏ పూట భోజనం ఆ పూటే పెడతాను. ఈరోజు జరిగిన దానికి నన్ను క్షమించి ఇక పొలం వెళ్ళి పని చెయ్యి అన్నాడు రంగయ్య. అయ్యో, క్షమాపణలు లాంటి పెద్ద మాటలు ఎందుకులేండి, రేపటి నుంచి ఏ పూట భోజనం ఆ పూట పెడతానన్నారు, అది చాలు, ఇప్పుడే పొలం వెళుతున్నా అని పొలం వెళ్ళాడు చిన్న. ఇక ఆ మరుసటి రోజు నుంచి ఏ పూట భోజనం ఆ పూటే పెట్టసాగాడు రంగయ్య. చిన్న కూడా ఆ పని చెయ్యను ఈ పని చెయ్యను అని అనకుండా అన్ని పనులు చెయ్యసాగాడు. ఇక చిన్న నిజాయితీని చూసి రంగయ్యలో కూడా మార్పొచ్చింది. తిండి విషయంలో ఏ లోటు చెయ్యకుండా కడుపు నిండుగా తిండి పెడుతూ చిన్నాని తన ఇంటి మనిషిగా చేసుకున్నాడు రంగయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.